ప్రైజ్ ది లార్డ్. 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు 34 సూత్రాలు. 1. ప్రతిరోజు రాత్రిపూట 10 గంటల దాకా చదవండి. 2. తెల్లవారుజామున 4:30 గంటలకు నిద్రలేవండి. 3. మనసులో ఆందోళన లేక ప్రశాంతంగా ఉండండి. 4. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట నిద్రాభంగం కానివ్వకండి. 5. ఉదయం 4:30 నుండి 6:30 గంటల వరకు చదవండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్, యోగా, ధ్యానం చేయండి. 6. ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి. 7. అరగంట కాలకృత్యాలకు, స్నానానికి కేటాయించండి. 8. తర్వాత పుస్తకం తిరగేయండి. 9. పౌష్టికాహారం లైట్గా తీసుకోండి. 10. ఉదయం 8:30 కల్లా దూరం వారు, 8:45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి. 8:30 నుండి 9:30 వరకు ఎవరితో మాట్లాడకండి. 11. 8:50 కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి. తోటి విద్యార్థులతో మాట్లాడకండి. 12. ప్రశాంతంగా పరీక్ష హాలులోకి చిరునవ్వుతో వెళ్ళండి. 13. ఉపాధ్యాయులు చెప్పే సూచనలు గమనించండి. 14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి. 15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి. 16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి. 17. తప్పులు, కొట్టివేతలు లేకుండా వ్రాయండి. 18. రాసేటప్పుడు ప్రశ్న నెంబరు, సెక్షను రాయండి. 19. జవాబు అవగానే గీత కొట్టండి. 20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి. 21. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి. 22. చివరకు తెలియని ప్రశ్నలు చాయిస్ ట్రై చేయండి. 23. గుర్తు రాకపోతే చిరునవ్వుతో 3 సార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి. స్ట్రై మొత్తం వెళ్ళిపోతుంది. మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి. 24. చివరి 15 నిమిషాలు వ్రాసిన పేపర్ని ఒకసారి పరిశీలించండి. 25. తప్పులు, ప్రశ్న నెంబర్లు సరిచూడండి. 26. తర్వాత దారంతో కట్టండి. 27. ముందు తెలిసినవి రాసి చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి. 28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్నీ పరిశీలించాక తృప్తిగా బయటకు రండి. 29. జరిగిన పరీక్షలలో పొరపాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేలాడకండి. 30. నేరుగా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి 1 గంట నిద్రించండి. తర్వాత 2 గంటల వ్యవధిలో మధ్యలో 15 నిమిషాలు గ్యాప్ ఇస్తూ చదవండి. 32. బొమ్మలు, గ్రాఫ్ పేపర్ మీద పెన్సిల్, మ్యాప్ పెన్నుతో గుర్తించండి. 33. బుద్ధిమంతులుగా ఉండండి. కాపీ అనే ఆలోచన మనసులోకి రానియకండి. 34. చక్కని జయాన్ని అందుకుని అమ్మా నాన్నల మరియు మీ ఉపాధ్యాయుల ఆంక్షలను నెరవేర్చండి. జయం మీదే, విజయం మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరలోక దూతలతో భూలోకములో మనుషులందరితో కొనియాడబడుతున్న మా క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. లోకరక్షకుడా, లోకానికి వెలుగైన దేవ, మహిమగల దేవ, మహోన్నతుడా, మరి సంవత్సరం అంతా కూడా మంచిగా చదువుకొని మంచి జ్ఞానముతో చదువుకున్నటువంటి ఆ చదువును బట్టి ప్రభా, మరి 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా ప్రభా, బిడ్డలకు జ్ఞానమును ఇవ్వండి. జ్ఞానమును, బుద్ధిని, విజ్ఞానమును దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా వారికి జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ఏ రోజున ఏ పరీక్షలు రాస్తారో ఆ పరీక్ష నిమిత్తము, ఆ సబ్జెక్టు నిమిత్తము చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదములు మరి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరిపై కుమ్మరించండి, దీవించండి, ఆస్వాదించండి. ఆకాశ ద్వారములు విప్పి పట్టజాలంతో విస్తారమైన ఆశీర్వాదములు అది మీ కుదించి పొంగు పొరలుగా దయచేయండి ప్రభువా. మరి అదే విధముగా బిడ్డలకు ఏ విధమైనటువంటి ఆటంకము లేకోకుండా, ఇబ్బందులు లేకోకుండా సరైన సమయానికి వెళ్ళి మరి పరీక్షలు రాయడానికి సహాయం చేయండి.
ప్రతిరోజు మంచిగా చదువుకుని మంచిగా రాయడానికి సహాయం చేయండి ప్రభువా. మీ యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా బిడ్డలపై కుమ్మరించండి, దీవించండి తండ్రి. ఈ ప్రార్థన, ఈ మనవలన్నిటినీ మన నాథుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మరి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.